శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఇవాల్టి రోజున శ్రీ మహాగణపతికి అలాగే హనుమంతుల వారికి ఉన్న సాదృశ్యాన్ని అంటే పోలికని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదొక చక్కటి ఆలోచన దృక్పథం కూడా. మనము హనుమంతుల వారిని చూసిన, వినాయకుడిని చూసిన వారిద్దరిని కూడా ఎరుపు రంగులో అంటే సింధూరంతో అలదడం మనము చూస్తాం. వారి అర్చనలో గణపతిని కూడా ఎరుపు రంగు అంటే కపిలము అంటారు. ఆ రంగుని మనము చక్కగా గణపతి దగ్గర చూస్తాము. హనుమంతుల వారికి కూడా ప్రీతిపాత్రము అని చూస్తాం. అందుకే శంకరులు కూడా గణపతి ప్రాతస్మరణ స్తోత్రాన్ని చేస్తూ కూడా ప్రాతస్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూరిత పరిశోభిత గండయుగ్మం అని, అంటే సింధూరంతో ఈ అలదిబడిన ఈ గండయుగ్మములు కలవాడు గణపతి అని అక్కడ చక్కటి మాట చెప్పారన్నమాట. అంటే గణపతి ఎరుపు ఆయనకి ఎప్పుడూ కూడా చాలా ప్రీతిపాత్రం. అలాగే హనుమంతుల వారిని కూడా మనం చూస్తే కొత్తగా చెప్పనవసరం లేదన్నమాట. వారు కూడా ఎప్పుడు కూడా సింధూరాన్నే చక్కగా ఒళ్ళంతా కూడా సింధూరాన్ని అలదుకొని ఉంటారు. అదే మనం సమర్పిస్తూ ఉంటాం కూడా, సింధూర పూజలు అవి చేస్తూ కూడా. అది ఒక పోలిక మనకి కనపడుతుంది. రెండవది గణపతి అలాగే హనుమంతుల వారు కూడా ఇద్దరూ కూడా చూస్తే ఒకరికి గజముఖము, ఒకరికి వానర ముఖముతో భాషిస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలా ఉన్నారు అంటే రెండిటికి ఒకటే కారణం అన్నమాట. అది ప్రకృతి పురుషుల యొక్క ఐక్య రూపం కిందే చెప్పబడి ఉందన్నమాట. అలా చెప్పడంతో ఎంతో విజ్ఞానము. రెండవది అతి సామాన్యులకి అర్థం కావడానికి కూడా బయటకి కనపడే విషయం అలా ఉన్నా కూడా, అంటే సాధారణంగా వాళ్ళు కనపడకపోయినా కూడా వారి బుద్ధి, శక్తి, బలము అన్నది అతి సామాన్యంగా అసమానంగా ఉన్నది అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుస్తోందన్నమాట. హనుమంతుల వారిని చూస్తే వారికి ఉన్న శక్తి గురించి మనం సుందరాకాండ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కొన్ని లక్షల రాక్షసుల్ని వారు ఒక్కరే సంహరించారు. అట్లానే గణపతి యొక్క చరిత్ర చూసినప్పుడు కూడా లలితాంబిక భండాసురుణ్ణి సంహారం చేసే సమయంలో కూడా శ్రీ మహాగణపతి కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని కూడా వారు సంహరించారు. అంటే దేహం యొక్క బలము అంత గొప్పగా ఇద్దరికీ కూడా భాషిస్తూ ఉంటుందన్నమాట. అలా చెప్పడం ఒకటి. రెండవది వారి యొక్క బుద్ధి బలము చూస్తే ఏనుగుకి అలాగే ఒక వానరంకి కూడా చూస్తే చాలా గొప్ప జ్ఞాపక శక్తి. అది మనము ప్రత్యక్షంగానే మనం అనుభవంలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ ఏనుగు కూడా ఎన్నో విషయాలు, అతి సూక్ష్మమైన విషయాలు కూడా అది గుర్తుపెట్టుకోగలదు అని చెప్తున్నారు. అలాగే వానరం కూడా అంతే, అతి దగ్గరగా ఉంటుంది మనిషి యొక్క చేష్టితములకి వాటికి. అందుకని అలా చూస్తే కూడా వాటికి చక్కటి విశేషమైన ప్రజ్ఞ అన్నది కనపడుతూ ఉంది. అది ఒకటి. ఇంకొకటి చూస్తే గణపతి కానీ హనుమంతులు వారు కానీ ఇద్దరూ కూడా చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన దేవతల కింద చెప్తూ ఉంటారు. మీరు ఏ చిన్నపిల్లల్ని పట్టుకుని అడిగినా కూడా మీకు ఇష్టమైన దేవత ఎవరు అంటే అయితే వాళ్ళు గణపతి అన్నా చెప్పాలి, హనుమంతుల వారైనా చెప్పాలి, లేదా ఇద్దరి పేర్లన్నా చెప్తారు. ఎందుకు అంటే వారి యొక్క రూపము అంతా సౌందర్యంగా ఉంటుంది. అదేమిటండి గజముఖము వానరముఖము అన్నారు కదా అంటే అది చూసే కళ్ళు బట్టి ఉంటుందన్నమాట. ఆ దేహాత్మ భ్రాంతితో మనం చూసినప్పుడు అది గజముఖము, ఇది వానరముఖం అని కనపడుతుంది తప్ప వారి యొక్క ప్రజ్ఞ, ఆ మనస్థితి, బుద్ధి, బలము, యశము, ధైర్యము ఇవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప. అలాగే అవ్వాలి ఒక మనిషి ఎలాగా ఉండాలి అంటే అయితే గణపతిలా ఉండాలి, లేకపోతే హనుమంతుల వారిలాగా ఉండాలి. అది సాధకుడైనా అవ్వనివ్వండి, భక్తుడైనా అవ్వనివ్వండి, ఏదైనా కార్యములు చేసే విషయమైనా అవ్వనివ్వండి, ఖచ్చితంగా ఇవే కోరుకుంటారనమాట. గణపతిలా ఉండాలి, హనుమంతుల వారిలా ఉండాలి అని. అందుకే సుందరకాండ దాని పేరు కూడా, ఆ ఘట్టం పేరు సుందరకాండ అని పెట్టారు వాల్మీకి మహర్షి. అంటే అంత సుందరమైనది. సుందరో కపిహి, ఆ కపి కూడా సుందరమైన వాడు అని. అందుకని ఇంకొక సామరస్యం చూడాలి మనము అంటే గణపతి శివతనయుడి కింద గోచరిస్తూ ఉంటాడు. అంటే ఆత్మావై పుత్రనామాసి అని ఆ శివుడికి ఆయన కుమారుడికి అభేదము అంటే భేదము లేదు. శివుడి యొక్క చిన్న స్వరూపమే
తన పిల్లల వలె అంటే గణపతి వలె సుబ్రహ్మణ్యుడి వలె గోచరిస్తూ ఉంటుంది. అట్లాగే రుద్రాంశ సంభూతుడు హనుమంతులు వారు అన్నది ఇంకా చెప్పనవసరం లేదన్నమాట. అందుకే చూసి రమ్మంటే కాల్చి వస్తాడు హనుమంతులు వారు. ఎందుకు అంటే చాలా గొప్పగా చెప్పారు కవులు. కళ్ళల్లో అగ్ని ఉన్నవాడిని చూడమంటే మరి అది తగలబడుతుంది కదయ్యా లంక, అందుకే ఆయన చెప్పిన పనే చేశాడు అని కూడా చక్కటి సమన్వయం చేశారనమాట. అందుకని ఇద్దరు కూడా రుద్రాంశ సంభూతులు, అది ఒకటి. ఇంకొకటి చూస్తే కార్యసిద్ధికి చక్కటి ఉపమానం ఎవరు అంటే గణపతి, అలాగే హనుమంతులు వారు. ఏ కార్యము చెప్పినా కూడా నిర్విఘ్నముగా పూర్ణముగా గొప్పగా చేయగలిగేవారు ఎవరు అంటే శ్రీ మహాగణపతి. అందుకే అంతటి బండాసుర యుద్ధంలో కూడా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అమ్మవారు ప్రేమగా తన భర్త అయిన పరమశివుణ్ణి చూడగా ఆ ప్రేమలోంచి గణపతి పుట్టి వారికి అక్కడ ఉన్న విఘ్నాలని పోగొట్టి ఎంతోమంది రాక్షస సంహారాన్ని కూడా చేసి ఉన్నాడు అన్న ఘట్టం తెలుస్తుంది. అలాగే సుందరకాండను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఎంత గొప్ప కార్యసిద్ధి చేశారు హనుమంతులు వారు. ఎన్ని ఆటంకాలు వస్తే కూడా ఈ మైనాక రూపంలో కానీ అలాగే సురస రూపంలో కానీ అలా వచ్చినప్పుడు ఆయన బుద్ధి బలంతో ప్రజ్ఞతో ఆయన ఆ విఘ్నాలన్నీ నివారించి వారు ఎలాగ కార్యసిద్ధిని సాధించారు అన్నది తెలుస్తుంది. అందుకే వారిద్దరిని కూడా తలుచుకుంటూ ఉంటే మనకి చక్కగా కార్యసిద్ధి అన్నది లభిస్తుంది, సంకట నాశనము అన్నది కూడా లభిస్తుంది. ఏ సంకటాలు ఉండనివ్వండి, గణపతి ఆరాధన, హనుమత్ ఆరాధన, స్మరణ, వీటి వల్ల ఎన్ని సంకటాలున్నా కూడా అవి హరించిపోతాయి. అలాగే వాక్ వైభవం అన్నది ఇంకా చెప్పనవసరం లేదు. గణపతి ఎంత గొప్ప, ఆయన వాక్ దేవత, అధిష్టాన దేవత, ఆయన విద్యాదేవత ఆయన. అలాగే హనుమంతులు వారు కూడా నవవ్యాకరణ పండితులు అనే తెలుస్తుంది మనకి. అంత గొప్ప వ్యాకరణ పాండిత్యం అన్నీ కూడా హనుమంతుల వారి దగ్గర మనం చూడొచ్చు. అది ఒక చక్కటి పోలిక ఇద్దరికీ కూడా. ఇంత బలము, ఇంత బుద్ధి, ఇంత శక్తి, ఇంత తేజస్సు, ఇంత కీర్తి ఉంది ఇద్దరికి. మరి వారు ఎలా ఉంటారు అంటే చాలా భక్తి ప్రపత్తులతో గణపతి వారి తండ్రి భగవానుడు అయిన ఆ పరమేశ్వరుడి యందు భక్తి శ్రద్ధలతో కనపడుతూ ఉంటాడు. అలాగే హనుమన్మూర్తి శ్రీరామచంద్రమూర్తి యందు అచంచలమైన భక్తితో భాసిస్తూ ఉంటాడనమాట. ఆ సీతారాముల యందు అచంచలమైన భక్తితో హనుమంతుల వారు కూడా కనిపిస్తూ ఉంటారు. అంటే ఎంత చక్కటి మనస్వభావమో తెలుస్తుంది. అలాగే పరోపకారము, గణపతి కూడా ఎన్నో సందర్భాల్లో పురాణాల్లో చూసినప్పుడు ఎంతోమంది రాక్షసుల దాడి నుంచి జనాలను కాపాడము, దేవతలను కాపాడము, ఎన్నో విఘ్నాలను తీసివేయడము, ఇవన్నీ కనపడుతూ ఉంది. అది ఏమిటి అంటే పరోపకార బుద్ధి. అట్లాగే హనుమంతుల వారికి కూడా పరోపకార బుద్ధి. వారి చరిత్ర చూసినప్పుడు కూడా ఎంతమందికి ప్రాణాలు వారు నిలబెట్టారు, ఎంతమంది వానరుల్ని కాపాడారు, ఎట్లాంటి సమాచారం, ఎంత గొప్ప కార్యసిద్ధి చేసి అందరినీ తరింపజేశారు వారు అన్నది కూడా తెలిస్తే చక్కటి పరోపకార బుద్ధి అన్నది ఇద్దరిలో కూడా మనకి పోలిక చక్కగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి గొప్ప విషయాలు తెలుసు కాబట్టే హనుమంతులు వారు గణపతి రూపమే అని త్యాగరాజస్వామి వారు కూడా వారి కీర్తనలో ఒక చోట ఉటంకించడం కూడా జరిగిందనమాట. ఇద్దరికీ కూడా అంతటి గొప్ప సమన్వయము, రూపము, అలాగే శక్తి, బలము, యశస్సు, కీర్తి అన్ని విధాలుగా కూడా వారికి అక్కడ సిద్ధిస్తోందన్నమాట. దాన్ని బట్టే మనం అక్కడ ఏ దేవత రూపంలో వచ్చినా కూడా పరమాత్మ ఒకటే కాబట్టి అనేక విధాలుగా భాషించినా కూడా ఆ సచ్చిదానంద పరబ్రహ్మం యొక్క నామరూపాత్మకమైనదే ఈ దేవతల యొక్క రూపములు, నామములు అన్నది తెలుసుకుంటూ సర్వము ఉన్నది ఏకమే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్నది తెలుసుకునే ప్రయత్నం మనం చేసుకుంటూ ఆ గణపతికి, హనుమంతుల వారికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.